మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని జవహర్ నగర్ వికలాంగుల కాలనీ ఆదర్శ్ నగర్ ప్రధాన రహదారిపై జ్ఞాన సరస్వతి విజ్ఞానికేతన్ ప్రైవేట్ పాఠశాలను స్థానిక సీనియర్ రాజకీయ నాయకులు మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదర్ తెరీసా వికలాంగుల కాలనీ ఆదర్శ్ నగర్ రేణుకా నగర్ పరిసర ప్రాంతాల్లోని పేద విద్యార్థులు చదువుకోవడానికి స్థానికంగా ఎలాంటి ప్రభుత్వ పాఠశాల లేనందున విద్యార్థుల అభివృద్ధి కోసం స్థానికంగా ప్రాథమిక పాఠశాల ఉండాలని ప్రజల కోరిక మేరకు విద్యావంతుడైన ఆంజనేయులుచారి జ్ఞాన సరస్వతి విజ్ఞానికేతన్ పాఠశాలను ఏర్పాటు చేయడం, దానిని తాను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. పేద విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య అందించడంతో పాటు సమాజంలో గౌరవప్రదమైన పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యానికి శంకర్ గౌడ్ సూచించారు. ప్రజలు వారి పిల్లలను అందుబాటులో ఉన్న ఈ జ్ఞాన సరస్వతి విజ్ఞానికేతన్ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ఈ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా విశ్వకర్మ సంఘం అధ్యక్షులు భాషపాక రమేష్ చారి, స్థానిక కాలనీ అధ్యక్షులు బూడిద వెంకటేష్, రాములమ్మ, మీనాక్షమ్మ, యాదలక్ష్మి, భాస్కర్ గౌడ్, దివాకర్, బాలస్వామి, కార్తిక్ గౌడ్, నరేందర్ యాదవ్, రాంబాబు, రామచందర్ భరత్, రాజశేఖర్, కిరణ్, మల్లేష్, రవిచారి, కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వికలాంగుల కాలనీ, మదర్ తెరీసా కాలనీ, ఆదర్శ్ నగర్ కాలనీలో ఇక్కడ ఎలాంటి పిల్లలకు చదువుకునే సదుపాయం లేనటువంటి సమయంలో ఇక్కడ ఆంజనేయులుచారి గారు జ్ఞాన సరస్వతి అనే ఒక స్కూల్ను స్థాపించి ఇక్కడ ఉండే పేద పిల్లలకు సేవ చేయాలనే వికల్పంతో ఆయన ఇక్కడ స్కూల్ స్థాపించడం జరిగింది. ఈరోజు మమ్మల్ని ఆహ్వానించిన మేరకు మరి ఇక్కడ కాలనీ అధ్యక్షుడు వెంకటేష్ కానీ, రమేష్ చారి కానీ, భాస్కర్ కానీ, ఇక్కడున్న మహిళలు, లోకల్గా ఉన్నటువంటి స్థానికులందరూ స్కూల్ ఓపెనింగ్కు చేయడం జరిగింది. మరి ఇదే ధోరణితోటి రాబో కాలంలో స్కూల్ను జ్ఞాన సరస్వతి విద్యానికేతన్ను దినదినము అభివృద్ధి చెందే విధంగా మేమందరం కూడా స్కూల్కు సహకరించి ప్రతి ఒక్కరము స్కూల్లో పిల్లలు జాయిన్ చేసి విద్యాభివృద్ధికి మా తోటి అయిన సహాయ సహకారాలు అందిస్తామని, మరి ముఖ్యంగా ఏదైతే ఈ వెనుకబడ్డ కాలనీ ఉందో ఇక్కడ ఈ కాలనీలో ప్రభుత్వ పాఠశాలలు లేవు, ఏం లేవు. మరి ఆ కాలనీలో ఆంజనేయులుచారి గారు మరి జ్ఞాన సరస్వతి విద్యానికేతన్ను స్థాపించడం ఒక గొప్ప వరం లాంటిది. మరి అతనికి అన్ని విధాల మేము సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. వాళ్ళు సార్ వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి నన్ను ముందుకు నడిపించడం జరిగింది. ఆ సహకారానికి పేరు పేరున చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా సార్ తక్కువ ఫీజులతోటి మన పిల్లలందరికీ విద్యావంతులు చేసే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటానని, ఎలాంటి తారతమ్యాలు లేకుండా, ఫీజులలో భేదాలు లేకుండా, ఏం లేకుండా ఖచ్చితంగా మన స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరినీ, బయటి పిల్లల్ని కూడా మన స్కూల్కి వచ్చి చదువుకునే విధంగా నేను ప్రోత్సహిస్తానని, ప్రతి ఒక్క తల్లిదండ్రులను కూడా నేను ఖచ్చితంగా సహకారం తీసుకుంటానని, వారితో పాటు మీ యొక్క సహకారం కూడా నాకు అందించాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. జ్ఞాన సరస్వతి స్కూల్ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులుగా మాజీ సర్పంచ్ కారింగుల శంకరన్న గారికి, మరియు ఈ డివిజన్ ఒక్కొక్కరు కూడా ఇటు భాస్కర్ అన్న, మేడ్చల్ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు రమేష్ అన్న గారికి, మరియు ఈ స్కూల్ స్థాపిస్తున్నటువంటి ఆంజనేయులుచారి గారికి, మరియు రాములక్క, బాలస్వామి, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ఒక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ స్కూలు ప్రారంభించడానికి ముందు నా దగ్గరికి వచ్చి వారు అడిగినప్పుడు ఇక్కడ పిల్లలు చాలామంది గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలంటే 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి పిల్లలు పొద్దున్నే వెళ్ళి కూడా దారి నుంచి
మళ్ళీ రావడానికి కూడా చాలామంది తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ ఫీజులు కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అందరు కూడా ఇక్కడ అంతా పేద పిల్లలే ఉంటారు కనుక అందుబాటులోనే ఉన్నాయి. సేవాభావంతోనే ఇదైతే పెట్టడం చాలా వారు మంచి మనసుతోనే ఇక్కడ స్థాపించినందుకు వారికి ధన్యవాదాలు. ఎల్లవేళలా అన్న సాయం తీసుకొని మేమందరం కూడా మీ తోడుండి ఎల్లవేళ ఎప్పుడు కూడా మా సహాయ సహకారాలు అందిస్తాం. పిల్లలను కూడా మీరు కూడా ఎప్పుడు కూడా ఎలాంటి ఆపద ఉన్నా కూడా మాకు చెప్తే కనుక మేము ఎల్లవేళ అందుబాటులో ఉంటాం. పిల్లలు ఇక్కడ చాలామంది పేద పిల్లలే ఉంటారు కనుక ఫీజు విషయానికి వస్తే మీరు కూడా చూసి మంచి అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నాం. జ్ఞాన సరస్వతి స్కూలు ఓపెనింగ్ కోసం గౌరవనీయులైన మన జవహర్ నగర్ మాజీ సర్పంచ్ శంకరన్న గారికి, ఇక్కడ డివిజన్ అధ్యక్షుడు పూర్తి వెంకటేశ్వర గారికి, భాస్కర్ అన్న గారికి, స్కూలు యజమాని అయిన మన అంజనేయాచారి గారికి, అక్కలకు అందరికి పేరు పేరున వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సారు మంచి సంకల్పం గత 2-3 రోజుల నుండి చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ లోకల్లో చిన్నపిల్లలు చాలా దూరం పోవాలంటే చాలా బాధాకరం, కష్టమైన పని. ఇక్కడనే వాళ్ళు 5th, 6th, 7th దాకా ఇంకా డెవలప్ అవుతూ 10th క్లాస్ దాకా డెవలప్ కావాలని కోరుతున్నా. ఎందుకంటే విద్య ప్రతి ఇంట్లోకి వెళ్ళి 2-3 పిల్లలు చదువుకోవడం, దూరం పోవడం వల్ల వాళ్ళకు రెవెన్యూ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా దూరం అవుతుంది. ఇక్కడ లోకల్లో పెట్టి మంచి డెవలప్మెంట్ చేసుకుంటూ పిల్లల్ని కూడా చూసుకుంటూ మంచి డెవలప్ కావాలి. సార్కు ఏ సహాయ సహకారాలైనా మా వంతు కూడా ఉంటుంది. ఇక్కడ పెట్టడం అంటే మా కాలనీలో చాలా సంతోషకరమైన విషయం. సార్కు ఎప్పుడు మేము ఎన్నట్టు ఉంటూ మేము ప్రోత్సహిస్తామని కోరుతున్నాం.